ఒక మంచి కథ విందాం. కాళికాదేవి వరాన్ని పొందిన రామకృష్ణుడు విజయనగరాన్ని చేరుకుంటాడు. తన భార్యాబిడ్డలతో ఒక చిన్న సత్రంలోకి దిగుతాడు. ఆ సత్రం లోపలికి వెళ్తుండగానే అతనికి కొంచెం దూరంలో ఒక పెద్ద పొట్టతో పొట్టిగా ఒక పెద్ద ఆయన కనిపిస్తాడు. ఆయన చూడ్డానికి గుండ్రంగా ఉంటాడు. ఆ గుండ్రపుటైన వ్యక్తి అతని చుట్టూ ఉన్న వాళ్ళని ఏవేవో పొడుపు కథలు పొడుస్తూ అమాయకులైన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ కనిపిస్తాడు. ఆ గుండ్రపుటాయన తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నోట్లో తాంబూలం వేసుకుని నములుతూ పళ్ళు ఎక్కిలిస్తూ, ఇంకో పొడుపు కథ పొడుస్తాను, ఎవరైనా విప్పితే ₹1 ఇస్తా, విప్పలేకపోతే మీరంతా తలోక ₹1/2 ఇవ్వాలి, సరేనా అంటాడు. చుట్టూ ఉన్నవాళ్ళకి వేరే దారి కనిపించక నీరసంగా తలలూపుతారు. అయితే వినండి, అది లేనిదే నేను తినను, ఏంటది అని అడుగుతాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవ్వరూ కూడా ఆ పొడుపు కథను విప్పలేక తెల్లమొహాలు వేస్తూ ఏమో అంటారు. తెలీదా? ఈ మాత్రం కూడా తెలీదా? అదేనయ్యా ఆకలి. ఆకలి లేందే ఎవరైనా తింటారా అంటాడు పళ్ళిక్కలిస్తూ. తీయండి తీయండి, అందరూ తలొక ₹1/2 తీసి నాకు ఇవ్వండి త్వరగా అంటూ గట్టిగట్టిగా అరుస్తూ డబ్బులు వసూలు చేసుకుంటాడు ఆ గుండ్రపుటాయన. రామకృష్ణుడు ఒకవైపు నుంచి అతన్ని గమనిస్తూనే అక్కడున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరతను అని అడుగుతాడు చాలా చిన్నగా. అప్పుడు వాళ్ళు అతని వైపు చూసి, ఓ అతడా, ఈ సత్రంలో సత్రకాయ్, ఏం చెప్పమంటారు అతని గురించి, పొడుపు కథలు వేస్తాడు, తిక్కగా ఉంటాయి అతని పొడుపు కథలన్నీ. సత్రంలో దిగిన వాళ్ళేమో పాపం ఆ పొడుపు కథల్ని తెలివిగా విప్పేద్దాం అనుకుంటారు. కానీ ఇతను వేసే ఆ తిక్క ప్రశ్నలకి సమాధానం తెలియక ఈ అమాయకులందరూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పొరపాటును కూడా మీరు అతని దగ్గరికి వెళ్ళకండి. ఇంతకీ మీ ఊరు, మీ వివరాలేంటి అని అడుగుతాడు. మా ఊరు తెనాలండి, నా పేరు రామకృష్ణ, నేనొక కవిని అని చెప్తాడు. ఎలా విన్నాడో గాని ఈ కవిని అనే పదం మాత్రం చక్కగా వినిపిస్తుంది ఆ గుండ్రపుటాయనకి. వెంటనే రామకృష్ణ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి పరిచయం చేసుకుంటాడు. నా పేరు మిడతం బొట్లండి, నేను కూడా ఏవో కథలు అవి అలా రాస్తూ ఉంటాను, ఒక రకంగా కవినే అనుకోండి. కానీ ప్రధాన కాలక్షేపం మాత్రం పొడుపు కథలు వేయడం. మీరు కవంటున్నారు కదా, అయితే మీకు అన్ని విషయాల మీద మంచి పట్టుంటుంది. సరదాగా మనం ఒక పొడుపు కథల పోటీ పెట్టుకుందామా? మీరు విప్పితే ₹1 ఇస్తా, మీరు ఓడిపోతే ₹1/2 ఇవ్వండి చాలు అంటాడు. అప్పుడు రామకృష్ణుడు సరే అంటాడు. భార్యా పిల్లాడిని గదిలోకి పంపించేసి, మిడతం బొట్లు గారు, మీ పొడుపు కథని పొడవండి అంటాడు నవ్వుతూ. అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీ చేత దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండు కూడా తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను, నేనెవర్ని అని అడుగుతాడు. రామకృష్ణుడికి దానికి సమాధానం పిడక అని తెలిసినా సరే పైకి చెప్పడు. లోపలే నవ్వుకుంటూ, ఏమోనండి, నాకు తెలియటం లేదు అంటాడు. అప్పుడు రామకృష్ణుడు వెంటనే, నేను ఓడిపోయానండి, ఇదిగోండి ₹1/2 అని ఇస్తాడు. మిడతం బొట్లు వెటకారంగా నవ్వుతూ, ఇంత చిన్న పొడుపు కథ కూడా విప్పలేని వాళ్ళు మీరేం కవులండి, సర్లేండి ఇంకా సులువైనది చిన్న పొడుపు కథను పొడుస్తా, విప్పుతారా మరి అంటాడు చాలా హేళనగా. అప్పుడు రామకృష్ణుడు సరే అంటాడు. పైనొక పలక కిందొక పలక, పలకల మధ్య మెలికల పాము ఏమిటది అని అడుగుతాడు మిడతం బొట్లు. రామకృష్ణుడికి దీనికి కూడా సమాధానం తెలుసు, నాలుకని. కానీ ఈసారి కూడా చెప్పడు. ఏమిటేమిటి, ఇంత చిన్నదానికి కూడా మీకు తెలియదా సమాధానం? సర్లేండి, తీయండి ₹1/2 తీయండి అని మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటాడు మిడతం బొట్లు. రామకృష్ణుడు
నవ్వేసి, మీలాంటి తెలివైన వాళ్ళతో ఆడేటప్పుడు పందెం చాలా గొప్పగా ఉండాలండి. కాబట్టి మీరు గెలిస్తే 100, నేను గెలిస్తే 1000 రూపాయలు, సరేనా మరి అంటాడు. అని ఈసారి నేనొక పొడుపు కథను అడుగుతాను అని చెప్తాడు రామకృష్ణ. మిడతం బొట్లు సరేనంటాడు. రామకృష్ణుడు పొడుపు కథని ఇలా అడుగుతాడు. మీ అమ్మకి నానమ్మకి అమ్మకి నానమ్మకి అమ్మకి నానమ్మకి అమ్మమ్మ ఎవరు అని అడుగుతాడు. మిడతం బొట్లకి అస్సలు అర్థం కాదు. ఇలాంటిది ఎక్కడా నేను వినలేదే అనుకుంటాడు. అనుకుని రామకృష్ణుడి వైపు తిరిగి, ఇలాంటి పొడుపు కథని నేనెక్కడా వినలేదండి అంటాడు. వెంటనే రామకృష్ణుడు కోపంగా, ఆహా, నువ్వు వినంత మాత్రాన ఇలాంటి పొడుపు కథ ఒకటి ఉండకుండా పోతుందా? నేను అడుగుతానన్నాను, నువ్వు చెప్తానన్నావు. నేను అడిగాను, నువ్వు చెప్పలేదు. తీయవయ్యా, తియ్యి, 1000 రూపాయలు తియ్యి అని గట్టిగా కోప్పడుతూ అడుగుతాడు. దానికి మిడతం బొట్లు ఏడుపు మొహంతో 1000 రూపాయలు తీసిస్తాడు. రామకృష్ణుడు 1000 రూపాయలతో వెళ్ళిపోతుంటే, ఆగండి ఆగండి, ఈ పొడుపు కథకి సమాధానం చెప్పండి అని అడుగుతాడు మిడతం బొట్లు. రామకృష్ణుడు ఒక్క క్షణం పైకి కిందకి చూసి మిడతం బొట్లతో ఇలా అంటాడు. ఏమోనండి, నాకు తెలీదు. నేను ఓడిపోతే 100 రూపాయలు ఇస్తానన్నానుగా, ఇదిగో తీసుకోండి అంటూ 100 రూపాయలు ఇచ్చేస్తాడు. అక్కడ జరిగిందంతా చూస్తున్న వాళ్ళందరూ రామకృష్ణుడు తెలివిని ఎంతో మెచ్చుకుంటారు. మిడతం బొట్లు మాత్రం ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అనుకుని అందరూ గొల్లును నవ్వుతారు.